నేను మొదలు అమెరికా నుంచి వచ్చిన సమయంలో హోమియోపతి ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టినప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ వచ్చేవాళ్ళు నా దగ్గరికి. అప్పుడు వచ్చేవాళ్ళు, ఇప్పుడు వస్తున్నారు. తేడా నెంబర్స్ ఒక్కటే కాదు. అంటే అప్పుడు 100 మంది వస్తుంటే ఇప్పుడు 1000 మంది వస్తున్నారు. ఆ వయస్సు 100 మందిలో వచ్చేవాళ్లకు వయసు 45 మీరి ఉండేది 15 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఈ మధుమేహ రోగం ఉన్న రోగి వయసు 45 నుంచి 15కు దిగిపోయింది. అంటే నా దగ్గరికి 15 సంవత్సరాల లోపు ఉన్న చక్కెర రోగి వస్తున్నారు. ఇది భయానకమైన పరిస్థితి. అంటే మనం మధుమేహ రోగుల్ని ఎక్కువగా సృష్టించటం ఒకవైపు అయితే 45 సంవత్సరాల్లో రావాల్సిన రోగం ఇప్పుడు 15 సంవత్సరాలకే కనిపిస్తోంది. 1950 సంవత్సరంలో విశ్వ ఆరోగ్య సంస్థ వాళ్ళు ఒక పట్టికను విడుదల చేస్తారు. ప్రపంచంలో మనిషి చచ్చేందుకు ఎక్కువ మనుషులు ఏ కారణం వల్ల చస్తున్నారు? నంబర్ 1 కారణము క్యాన్సరు, నెంబర్ 2 కారణము ప్రమాదాలు, నెంబర్ 3 కారణము ఇది. అలా ఒక లిస్టును రెడీ చేస్తారు. ఆ లిస్టులో మధుమేహ రోగం 40వ స్థానంలో ఉండేది. 2010లో ఆ స్థానం ఇప్పుడు 3వ స్థానానికి వచ్చింది. అంటే ఈ 40 సంవత్సరాల్లో 50 సంవత్సరాల్లో మధుమేహం వల్ల చనిపోయే వాళ్ళు ఎంత వేగంగా పెరిగారు అంటే ఆ చనిపోయే వాళ్ళ వయసు 20 సంవత్సరాలకే మధుమేహ రోగంతో చనిపోయే వాళ్ళు ప్రపంచంలో వేల మంది రెడీ అయ్యారు. అంటే మనం రోగాల్ని సృష్టించడమే కాదు, ఆ రోగాలు మనుషులకు వచ్చే వయస్సు పరిమితిని ఎంత కిందికి తీసుకొచ్చామంటే పిల్లలు ఇంకా పుట్టి పెరగటం లేదు. 15 ఏళ్ళకి ఎవరు పెద్దవాళ్ళు కారు. 15 ఏళ్లకే రోగగ్రస్తుల్ని చేస్తున్నాము. 15 ఏళ్లకే పెద్దవాళ్ళు కారు అంటున్నాను. న్యాయంగా ఆడపిల్లలు సమర్థ అయ్యే వయసు 50 సంవత్సరాల క్రితం 14 నుంచి 16 వరకు ఉండేది. ప్రస్తుతం ఆడపిల్లలు సమర్థ అయ్యేది ఎంత తెలుసా? వయసు అమెరికాలో 7. అంటే మన ఆడపిల్లలు నేను చదువుకుంటున్నప్పుడు పియూసి అంటే దగ్గర 15-16 సంవత్సరాల వయసులో ఆడపిల్లలు సమర్థ అయ్యేవాళ్ళు. ఇప్పుడు 6వ తరగతి 7వ తరగతికి వచ్చేసరికే ఆడపిల్లలు సమర్థ అవుతున్నారు. అంటే 9, 8, 10 సంవత్సరాల లోపు మన ఆడపిల్లలు సమర్థ అవుతున్నారు. దీని గురించి ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. అంటే ఇంతవరకు నేను చెప్పింది డయాబెటీస్ రోగం వస్తుంది, డయాబెటీస్ రోగము 45-50 సంవత్సరాలకు రావాల్సింది 20 సంవత్సరాలకు వస్తుంది, బీపీ రోగం 50 సంవత్సరాలకు రావాల్సింది 25 సంవత్సరాల పిల్లలు బీపీ ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారు. ఇలాంటివి వయసు పరిమితి తగ్గింది అని చెప్పేదైతే ఇది రోగం కాదు. సమర్థ అయ్యేది దేవుడు మానవ కులానికి ఇచ్చిన ఒక పెరుగుదలలో అతి సహజమైన ప్రక్రియ ఇది. ఆడపిల్లలు పెద్దవాళ్ళు కావటం అంటే పిల్లతనం నుంచి పెద్దతనానికి కాళ్ళెడుతున్నారు అని. అది సహజంగా జరిగే ప్రక్రియ. మనం ఇంతసేపు రోగాల గురించి మాట్లాడుకున్నాం, కానీ అది ఏమి తప్పు చేస్తున్నామో అర్థం కాలేనంత మంపరలో మనం మన పిల్లలకి ఏ పదార్థాన్ని ఇవ్వటం వల్ల ఇలా సహజంగా దేవుడిచ్చిన ఈ సమర్థ కార్యక్రమాన్ని మనం చాలా విజయవంతంగా ప్రతి దేశంలోనూ, మన దేశం మాత్రమే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో ఆడపిల్లలు ఇప్పుడు సమర్థ అవటం 7 నుంచి 9 సంవత్సరాల వయసుకి దించేశాము. అంటే రోగాలు నా అభిప్రాయంలో అసహజమైనటివి. దాని వయసును దింపుకోవటం చెంచుకోవటం వేరే.
ప్రకృతి సహజంగా నడవదలసిన ప్రక్రియల్ని కూడా మనము ఈ గడిచిన 25 సంవత్సరాల్లో మన నోటికి వేసుకుంటున్న పదార్థాలతో సహజ ప్రక్రియలను కూడా మార్పాటు చేసేంత దీన స్థితికి దిగజారాము అనేదానికి ఇది అతి పెద్ద ఉదాహరణ. కానీ ఎవరికి దీని గురించి పట్టింపు లేదు.